ఒకానొక అడవిలో నక్క, కొంగ మంచి మిత్రులుగా మెలిగేవారు. ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. మిత్రమా, నీవు తప్పకుండా రావాలి, నీకిష్టమైంది చేసి పెడతాను అంటూ మరీ చెప్పింది. నీవు మరి అన్నిసార్లు చెప్పాలా? నేను ఖచ్చితంగా వస్తాను. మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది. సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికైతే పిలిచింది, కానీ అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది. తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది. అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికొచ్చింది చేసింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. నక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్ళాలలో పెట్టింది. పళ్ళెం అలా చదునుగా ఉండటంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది. పాపం ఏదో కష్టపడుతూ కొంచెం ప్రయత్నించినా అసలు సాధ్యపడలేదు. నక్క మట్టుకు పళ్ళెం నాక్కుని మొత్తం తినేసింది. కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోయింది. కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది. కొద్ది రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నేను మీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను, తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది. అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. ఆహారాన్ని 2 కూజాలలో ఉంచింది. కూజ మెడ పొడుగ్గా ఉండటంతో అందులోకి తల పట్టక నక్క తినలేకపోయింది. కానీ కొంగ మట్టుకు తన పొడవైన ముక్కు కూజలోకి ముంచుకొని హాయిగా అంతా లాగించేసింది. తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు.